అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన 100 తప్పులను క్షమించి తర్వాత శిశుపాలుని వధిస్తాడు. మరి ఎందుకు 100 తప్పులు చేసినంత వరకు శిశుపాలుని క్షమించాలి? రండి ఈ కథను తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు శిశుపాలుని కథ చూద్దాం. సాత్వకి అనే ఆమె కుమారుడే శిశుపాలుడు. కానీ శిశుపాలుడు జన్మించినప్పుడు సహజ రూపంతో కాక వికృత రూపంలో ఉండేవాడు. వికృత రూపం అంటే 3 కన్నులు 4 చేతులతో ఉండేవాడు. మరి ఈ విధంగా పుట్టాడే, ఏం చేయాలి అని చెప్పి సాత్విక చాలా విచారంతో ఉన్నప్పుడు ఆకాశవాణి పలుకుతుంది. ఎవరైతే నీ బిడ్డని ఎత్తుకుంటారో వాళ్ళ చేతిలోనే ఈ బిడ్డ మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకుతుంది. సరే, ఆస్థానంలో బయట ఎవరెవరు ఉన్నారో అందరినీ పిలిపిస్తారన్నమాట. మొదట సహజ రూపమైన రాని, తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అందరినీ రమ్మంటారు. ఎవరెవరు వచ్చి ఎత్తుకొని చూస్తారు, కానీ సహజ రూపం రాలేదన్నమాట. తర్వాత ఇది ఇలా ఉంటే శ్రీకృష్ణునికి స్వయాన మేనత్త సాత్వకి. కాబట్టి ఆ సాత్వకి వాళ్ళ ఇంటికి, అంటే తన మేనత్తను చూడడానికి శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు వాళ్ళ చేది ఆస్థానంలోకి వస్తారన్నమాట. చేదిరాజుల ఆస్థానంలోకి వాళ్ళ అత్తను చూడడానికి. తర్వాత అయితే వాళ్ళ అత్తకి ఇంకా కొడుకు ఉన్నాడు కదా, ఆ బిడ్డను ఎత్తుకుంటాము అని చెప్పి చేతులతో ఇలా ఎత్తుకుంటూనే ఆ బిడ్డకు సహజ రూపం వచ్చిందంట. సహజ రూపం వచ్చింది అంటే ఇంకా ఆమెకు ఈ చాలా ఇప్పుడు వికృత రూపంలో ఉన్న ఈ శిశుపాలుడు సహజ రూపంకి వచ్చినాడే అనే సంతోషం కన్నా ఇంకా శ్రీకృష్ణుడి చేతిలోనే మరణిస్తాడు ఆ శిశుపాలుడు అని చాలా బాధపడుతుంది ఆ సాత్వకి. అప్పుడు శ్రీకృష్ణుని వేడుకుంటుంది, నాకు కుమారుని అంటే కొడుకు భిక్ష పెట్టు అని చెప్పి వేడుకుంటుంది. అంటే కుమారునికి ఏమీ కాకూడదు, నీ వల్ల కుమారునికి ఏమీ కాకూడదు, ఆ వరం ఇవ్వు. ఇలా ఆకాశవాణి ఇలా చెప్పింది, ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ చేతుల్లోనే మరణిస్తాడు అని చెప్పి ఆకాశవాణి పలికింది. కాబట్టి నువ్వు నా బిడ్డని ఏమి చేయవు అని మాట ఇవ్వు అని సాత్వకి వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, సరే అత్త, నేను శిశుపాలుడు చేసే 100 తప్పుల వరకు నేను వేచి ఉంటాను. 100 తప్పుల వరకు నేనేమి చేయను. 100 తప్పులు దాటినదా తర్వాత శిశుపాలుని నేను వధిస్తాను అని మాట ఇస్తాడు. ఇది ఇలా ఉంటే శిశుపాలుడు పెరిగి పెద్దయ్యాక నన్నెవరు ఏం చేస్తారులే అని చాలా అపాయం కలిగించేవాడు అందరికీను. అందరినీ దుర్భాషలు ఆడడం, ఇంకా మోసం చేయడం, అనవసరంగా ఇతరులను బాధించడం, యజ్ఞ యాగాదులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించడం, ఇలా చాలా పనులు చేస్తాడు. ఇంకా శ్రీకృష్ణుని ఆస్థానంకే వెళ్ళి శ్రీకృష్ణుడు లేని టైంలో ఆ ఆస్థానాన్ని ధ్వంసం చేస్తాడు. ఇన్ని తప్పులు చేసినా సరే శ్రీకృష్ణుడు ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ ఓర్చుకుంటూనే వస్తున్నాడు. ఒకప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని నిర్ణయించుకొని భారీగా రాజసూయ యాగం చేస్తాడు. ఇంకా ఒక ముఖ్యస్థుల్ని, అంటే ఎవరైతే చాలా ముఖ్యస్థులో వాళ్ళని సత్కరించాలి అని చెప్పి, ఎవరు దీనికి అర్హులు అని చెప్పి, ఇంకెవరు మన దేవదేవుడే శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పి శ్రీకృష్ణుని సత్కరించాలి అని నిర్ణయించుకొని సింహాసనం పైన కూర్చోబెడతాడు ధర్మరాజు. అప్పుడు ఈ శిశుపాలుడు అదే ఆస్థానంలోనే ఉంటాడు. శిశుపాలునికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కోపం, ఎందుకు ఇంకెవరు ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు లేరా, ఎవరు శ్రీకృష్ణుడి కంటే అర్హత కలవారు లేరా, శ్రీకృష్ణుడు ఎంతటి వాడు, గోవులం మేపే వాళ్ళని తెచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టినారా, వెన్నెల దొంగ శ్రీకృష్ణుడు అని చెప్పి నానా దుర్భాషలు ఆడుతాడు శిశుపాలుడు. అయినా శ్రీకృష్ణుడు తన అత్తకు మాట ఇచ్చినాడు కదా, కాబట్టి అక్కడ తాంబూలంలో తమలపాకులు వక్కలు వేసిన ఆ తాంబూలం తట్ట శ్రీకృష్ణుని చేతిలో అదే టైంలో వాళ్ళు ధర్మరాజు శ్రీకృష్ణుని చేతిలో పెడతారన్నమాట. అప్పుడు ఆ వక్కలతోనే 100 తప్పుల వరకు క్షమించాలి కదా, కాబట్టి
లెక్క చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంకా శిశుపాలుడు ఏదేదో దుర్భాషలు మాట్లాడుతూనే చాలా నిందిస్తాడన్నమాట. ఈ గోవుల కాపరికి, ఈ దొంగకు మీరు ఈ పట్టం కడతారా అని చెప్పి, ఇంకెవరు లేదా ఆస్థానంలో అని చెప్పి చాలా తిడుతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపడిపోతారు. అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు ఒక్కొక్కటి లెక్కించుకుంటూనే వస్తూ తర్వాత వెతికి చూస్తాడు. ఇంకా ఏ ఒక్క కూడా ఆ ప్లేట్లో లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు లేచి నిలబడతాడు. ఎందుకంటే ఇంకా 100 తప్పులు అయిపోయింది కదా, కాబట్టి ఇంకా శిశుపాలుని వధ చేయాలని చెప్పి ఈ పద్యం పాడుతాడు. ఏం పద్యం అంటే, శిశుపాలుని గురించి ఆ రోజు తన అత్తకిచ్చిన మాటను గురించి ఈరోజు ఆ పద్యంలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అది ఎలా చెప్తాడంటే, వికృత రూపుని నిన్ను చూపించునాడు, అత్త కొసగిన మాట పోనాడలేక కాచితిని 100 తప్పులు, ఈ క్షణము తోడ చెల్లిపోయే నీ ఆయువు చేరి రాజా అంటూ చెబుతాడన్నమాట. ఆ రోజు అత్తకిచ్చిన మాట నుంచే నీ 100 తప్పులు నేను ఓర్చానన్నమాట. ఇక పైన నిన్ను నేను ఓర్వలేను, నా చక్రముతో నిన్ను ఛేదిస్తాను అని చెప్పి విష్ణు చక్రాన్ని ప్రత్యక్షింపజేసి వదులుతాడు శిశుపాలుని పైన. అది వధిస్తుంది. ఆ శిశుపాలుని ఇలా చేస్తారని శిశుపాలుని ఒక పెద్దమ్మ కొడుకు దంతవక్రుడు అడ్డగించడానికి వస్తే ఆ దంతవక్రుడిని కూడా ఆ చక్రం ఛేదిస్తుందన్నమాట. ఇది శిశుపాలుని కథ. కాబట్టి ఇంకొక విషయం ఏమిటంటే, కృతయుగంలో హిరణ్యకశిపులు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులు, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్రుడు. వీళ్ళిద్దరూ ఎవరంటే, విష్ణుమూర్తి ద్వారపాలకులు జయ విజయులే ఏదో ఒక శాపం వల్ల ఆ విధంగా ఒక్కొక్క కృతయుగంలో హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులుగా, ఇంకా ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్రుడుగా జన్మించి ఆ మహావిష్ణువు చేతనే మరణిస్తారన్నమాట. ఇదేనండి శిశుపాలుని కథ. ఇంకా జయ విజయుల కథ ఏంటో, వాళ్ళు ఎందుకు ఇలా అవతారాలు ఎత్తారో దీని కథ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు బాయ్ మరి.